హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటు ఫుడీ. ఈరోజు రెసిపీ బెల్లం అన్నం ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను, హాఫ్ గ్లాస్ పెసరపప్పు. ఇవి బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 3 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ నీళ్ళు పోసి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్వీట్నెస్ కోసం బెల్లంలో కాస్త నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం మొత్తం కరిగేంత వరకు చూసుకోవాలండి. తర్వాత ఈ బెల్లం నీళ్ళని ఈ అన్నంలో వడగట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి, దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని గీ వేసి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నంలో ఇవన్నీ వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకుంటే బెల్లం అన్నం రెడీ అయిపోతుంది. అంతే అండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.